హాయ్ అండి, చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు కదా హోమ్ టూర్ వీడియో. సో ఈరోజు హోమ్ టూర్ చేసేద్దాం. మా అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్, మాది కాదు. అలా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డోర్ వచ్చేసి ఇంటికి ఎంట్రన్స్ అన్నమాట. మేము ఉగాదికి ఇలా డెకరేట్ చేసాము. మా వదిన అయితే మార్నింగే ముగ్గులు పెట్టేశారు. ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఈ సోఫా సెట్ అయితే కనిపిస్తుంది. ఈ కార్నర్ లో ఉన్న స్పేస్ మొత్తం కవర్ చేయడానికి ఎల్ షేప్ లో ఉన్న సోఫాని అయితే తయారు చేపించారు కార్పెంటర్ తో. రెగ్యులర్ కలర్స్ వైట్ బ్రౌన్ కాకుండా కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని టర్కిష్ బ్లూ లో అయితే తీసుకున్నారు ఈ సోఫాని. ఈ సోఫా మెటీరియల్ అండ్ మేకింగ్ రెండు కలిపి అరౌండ్ 30,000 వరకు పడింది. ఇదైతే టీవీ యూనిట్ మొత్తం వైట్ కలర్తో చేశారు మా అన్నయ్య వాళ్ళైతే. చాలా డెకరేటివ్గా క్రియేటివ్గా ఆలోచించి మరి వాళ్ళ సొంత ఐడియాస్తో చేసుకున్నారు. ఇవన్నీ అయితే కబోర్డ్స్ వచ్చాయి. ఇవైతే పిల్లలకి బుక్స్ లేక స్కూల్ యాక్సెసరీస్ అని ఇక్కడ పెట్టుకుంటున్నారనమాట. వాళ్ళ కిడ్స్ వీడైతే మోక్షజ్ఞ చౌదరి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇటు చూసి చెప్పు నాన్న. హాయ్ ఫ్రెండ్స్. తినైతే మా అన్నయ్య వాళ్ళ పాప ధన్యశ్రీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాల్లో అయితే ఒక సైడ్ ఈ విండో ఉంటుంది, బయట వైపు మొత్తం ఓపెన్ ఏరియా. చాలా మంచి గాలి వస్తుంది, మొత్తం ఓపెన్ ఏరియా అనమాట. మంచి గాలి అయితే వస్తుంది. ఓపెన్ చేస్తే చాలు చాలా మంచి గాలి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ ఇంటికి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది, చాలా వెలుతురుగా భలే ఉంటుంది. ఇదైతే హాల్ పార్టీషన్. ఇక్కడైతే వుడ్ వర్క్ చేపించారు. ఇదైతే సిఎన్సి లేజర్ కట్ షీట్ పెట్టారు. ఈ షీట్ లో ఒక బుద్ధ అండ్ ఒక ట్రీ అయితే ఉంటది. వీడియోలో అయితే క్లియర్ గా ఉందో లేదో కానీ రియల్ గా అయితే చాలా బాగుంటది. ఇది కూడా వైట్ థీమ్ తోనే తీసుకున్నారు వీళ్ళైతే. ఇవి మేము ఉగాదికి డెకరేట్ చేసాము, మా వదిన ఇంకా నేను. యాజ్ టీజ్గా గృహప్రవేశం రోజు కూడా ఇలానే డెకరేట్ చేసాము, మళ్ళీ రీక్రియేట్ చేసామన్నమాట. ఈ ఇంట్లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఈ దేవుడి గది. ఇదైతే దేవుడి గది చాలా బాగుంటదండి. దీనికైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి మన యూట్యూబ్ ఛానల్లో. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే అది మన వెంకటేశ్వర స్వామి ఫోటో. అలా వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది. మా అన్నయ్యకి ఇంటీరియర్ మీద చాలా మంచి ఐడియా అయితే ఉందన్నమాట. అందుకని ప్రతిదీ చాలా ఇష్టపడి మంచిగా తనకి నచ్చినట్టు చేపించుకున్నారు. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నేను ఉగాది రోజు షూట్ చేశాను, బట్ టైం లేక పోస్ట్ చేయలేదండి, సారీ ఫర్ దట్. అందుకని ఉగాది అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. టెంపుల్ అట్మాస్ఫియర్ రావడానికి మా వదిన అయితే జవ్వాదు యూజ్ చేస్తారు. సో దట్ మనకి ఏంటంటే ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే మంచి టెంపుల్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. పక్కనే మనకి కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ లో ఈ వర్క్ అంతా చాలా ఫైన్ గా చేపించారు. కలర్ కూడా చాలా డీసెంట్ కలర్స్ తీసుకున్నారు. ఇదైతే వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఇంకా పెట్టించలేదు, పెట్టిస్తారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వుడెన్ కబోర్డ్స్ వచ్చేసి చెదలు పట్టేసి పాడైపోతూ ఉన్నాయి కదా, అందుకని ఇవంతా గ్లాస్ అండ్ అల్యూమినియం తో అయితే చేపించుకున్నారు. చిమ్నీ కూడా బాగా సెట్ అయ్యేలా చిన్న తీసుకున్నారనమాట. ఈ చిన్న గ్యాప్ లో మంచిగా సెట్ అయ్యింది. ఇంకా ఇవన్నీ కబోర్డ్స్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నారు ప్రజెంట్కి. ఎప్పుడు కబోర్డ్స్ చేపించుకున్నా ఫ్యూచర్లో కానీ ఇంకెప్పుడైనా కానీ మన హైట్కి తగ్గట్టు చేపించుకోవాలి. మన హ్యాండ్ మరీ రేస్ చేసినంత హైట్లో పెట్టుకోకూడదు. ఇలా సింపుల్గా ఓపెన్ చేసేటట్టు ఉండాలి. అప్పుడు మనకి ఏ ప్రాబ్లం రాదనమాట ఫ్యూచర్లో. ఆల్రెడీ ఇంటీరియర్ చేసిన వాళ్ళకి సమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. మా వదిన ఇవన్నీ చెప్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో. స్పేసియస్గానే వచ్చింది, మరీ చిన్నగా అయితే రాలేదు. ఎంతమందైనా హాయిగా కుక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఇక్కడ వరకే వచ్చిందనమాట కిచెన్. ఇదైతే ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఇందులో డీమార్ట్ నుంచి తీసుకున్న సరుకులు అన్నీ పెట్టేస్తారనమాట. పెద్ద పెద్ద బ్యాగ్స్ ఏవైనా ఉంటే దీంట్లో పెట్టేస్తాయి. ఇంకా ఇది కూడా హాయిగా అలా యూజ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ కటింగ్స్కి అలా. ఇదైతే ఇంకొక అట్రాక్టివ్ ప్లేస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది చూడటానికి. నాకైతే రెస్టారెంట్ లుక్ వస్తుంది ఇదైతే. నవ్వే డేస్ అయితే చాలా బిజీగా ఉంటారు కదా, ఇలాంటి హడావిడి లైఫ్లో ఇలా చిన్న టేబుల్ ఉంటే ఫటాఫట్ తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని ఇంత చిన్నగా డైనింగ్ టేబుల్లా పెట్టారు ఇక్కడ. పిల్లలకైతే ఫ్యూచర్లో ఇక 2 చైర్స్ అయితే వేస్తారు, ఐకియా నుంచి తీసుకుంటారంట. అయితే ఈ స్టాండింగ్ పొజిషన్లో ఇలా తినడానికి చాలా బాగుంటుందని ఈ చిన్న డైనింగ్ టేబుల్ లాగైతే సెట్ చేశారు. ఈ యాంగిల్లో చూస్తే మీకైతే ఒక ఐడియా వస్తుంది. ఇక్కడైతే స్కేల్ లైట్ కూడా పెట్టించారు. కొంచెం యూనిక్గా ఉంది ఈ స్పేస్ అయితే, నాకు బాగా నచ్చింది ఈ స్పేస్. అండ్ ఈ హ్యాంగింగ్ లైట్స్ ఇవన్నీ చాలా యూనిక్గా అనిపిస్తున్నాయి. మనం ఒక మంచి రెస్టారెంట్కి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. స్టార్టింగ్లో నేను చూసి నాకు ఫస్ట్ నచ్చిన ప్లేస్ అయితే ఇదే, అంత బాగా నచ్చింది. మీకు ఒక డౌట్ వచ్చిందా ఫ్రిడ్జ్ ఎక్కడుందా అని? కిచెన్లో అయితే ఫ్రిడ్జ్ పెట్టలేదు.
ఇక్కడైతే మనకి చిన్నగా యూటిలిటీ ఇచ్చారు కదా, దీన్ని అయితే మంచిగా యూజ్ చేసుకున్నారు మా అన్నయ్య వాళ్ళు. ఇందులో అయితే చక్కగా ఫ్రిడ్జ్ పెట్టేసుకున్నారు. ఇది మంచి స్పేస్ అనే అని చెప్పుకోవచ్చు వీళ్ళకి. ఇది బాగా యూజ్ చేసుకున్నారు వీళ్ళైతే. ఇక గృహ ప్రవేశంకి యూజ్ చేసిన ఎవ్రీ ఐటమ్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నారు. ఇక్కడైతే గ్రిల్ ఉంది కానీ ఎండా వర్షం అయితే రాదు. పైన కూడా స్లాబ్ ఉందన్నమాట. సో వీళ్ళకి ఆ ప్రాబ్లం అయితే రాదు, అందుకని ఈజీగా ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవచ్చు. ఒక సెపరేషన్ లాగా కదా, సో దీనికి నెట్ అండ్ గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు. ఈ ఇంటికి ఎక్కడ కూడా కర్టన్స్ అయితే పెట్టలేదు, అవి ఇంకా ఆర్డర్ ఇచ్చారనమాట. అవి వచ్చాక అవి పెట్టాక ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది. ఇంకో హైదరాబాద్ లో 20 days ఉంటాను. దట్టు ఇంట్లో కూడా చిన్న చిన్న వర్క్స్ ఇంకా మిగిలిన్నాయి, లైక్ కర్టన్స్ అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ లాంటివి. అన్ని పెట్టాక ప్రాపర్ గా హోమ్ టూర్ వీడియో చేద్దాం అనుకున్నా. అందరూ కామెంట్స్ లో అయితే చాలా అడుగుతున్నారు. దట్టు నేను బెంగాల్ వెళ్ళే టైం దగ్గర పడిపోయింది. అండ్ ఈ ఇంటికి ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఇచ్చే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అదే ఈ క్రాకరీ. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ టైల్స్ కానీ కొరియన్ షీట్ ఇవన్నీ బాగా సెట్ అయ్యాయి. టీవీ యూనిట్ దగ్గర చూసారు కదా, మొత్తం వైట్ అండ్ వైట్ ఉంది. ఇక్కడైతే క్రోకరీ దగ్గర వైట్ అండ్ వుడెన్ కలర్ లో కాంబినేషన్ చాలా హైలైట్ అయ్యింది. దీని తర్వాత 2 bedrooms అయితే ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ లో అన్నయ్య వాళ్ళ ఫ్లాట్ కే ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే కామన్ వాష్రూమ్. ఫిట్ ఏంటంటే ఇదైతే కామన్ బాత్రూమ్, అందరికైతే ఇలా రాలేదు, చాలా ఫీల్ అవుతున్నారు. వీళ్ళకైతే బెనిఫిట్ అనమాట. ఒకటి బెడ్రూమ్లో వచ్చింది, ఒకటి కామన్గా వచ్చింది వాష్రూమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో యూజ్ చేసిన డిజైన్ మొత్తం పింట్రెస్ట్ నుంచే వదిన వాళ్ళైతే చూసి సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కోసం. కానీ డిజైన్ వచ్చాక మా అన్నయ్యకి బాగా నచ్చి మాస్టర్ బెడ్రూమ్ కి అయితే షిఫ్ట్ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్. ఆల్రెడీ అన్నయ్య వాళ్ళకి ఇంటీరియర్ మీద ఒక ఐడియా అయితే ఉంది, అందుకనే వాళ్ళకి నచ్చినట్టు చేపించుకున్నారు ప్రతి థింగ్. కబోర్డ్స్ కి డోర్స్ కాకుండా స్లైడ్స్ పెట్టుకున్నారు. ఆల్రెడీ మీరు స్లైడ్స్ చూసే ఉండొచ్చు. స్లైడ్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే స్పేస్ ఆక్యుపై అవ్వదు. ఆల్రెడీ చెప్పాను కదా, అన్నయ్య వాళ్ళు రెంట్ లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారని. ఇంకా ఫాస్ట్ గా వచ్చి అన్ని అరేంజ్ చేసేసుకున్నారు. ఎలా ఓలాగా మెల్లమెల్లగా అన్ని సర్దేసుకుంటారు తర్వాత వదిన. ఇంకో థింగ్ ఏంటంటే అల్మారీ ఉంది వీళ్ళకి ఆల్రెడీ. దాని వల్ల ఏంటంటే స్పేస్ ఇంకా వేస్ట్ అయిపోయింది. ఒక కబోర్డ్ మొత్తం పట్టేసింది అల్మారీ. ఎప్పుడైనా స్లైడ్సే పెట్టుకోవడానికి ట్రై చేయండి, బెడ్రూమ్ స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేయదు. మాస్టర్ బెడ్రూమ్ లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇదంతా ఒక ఎత్తు అయితే దానికి కరెక్ట్గా ఇటువైపు అయితే మనకి ఇలా వచ్చింది. మా అన్నయ్యకి పిల్లలు అంటే చాలా ఇష్టం, వాళ్ళకి ఆడిపించడం అంటే ఇంకా ఇష్టం, అందుకని ఇలా చేయించుకున్నారు. మా వదిన ఏంటంటే ప్రెస్ కోసం కూడా సెటప్ పెట్టేశారు. ఇక్కడ ఒక విండో ఉంది చూసారా, పక్క అపార్ట్మెంట్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, అందుకనే ఏదో ఒక కర్టన్ పెట్టేశారు. ఈ ఇంటికి హైలైట్ ఏంటంటే స్కేల్ లైట్ చాలా మంచిగా బ్రైట్ గా ఉంటది. రీల్స్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటది. అండ్ ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ అనమాట, అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అండ్ ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్. ఆల్రెడీ ఒక స్విచ్ బోర్డ్ కనిపిస్తుంది కదా, బిల్డర్ అయితే అక్కడ పాయింట్ ఇచ్చారు. అది వేస్ట్ చేయకుండా మా అన్నయ్య వాళ్ళు ఏం చేశారంటే దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ లా కన్వర్ట్ చేసేసారు. సెపరేట్ గా గోడకి స్విచ్ బోర్డ్ లా కనిపించదు అనమాట, డ్రెస్సింగ్ లోపలే ఉంటుంది. ఇదైతే యూనిక్ ఐడియానే. స్విచ్ బోర్డ్ కి పైన కిందన 2 గ్లాస్ డోర్స్ అయితే వచ్చాయి. సో ఐటమ్స్ అన్ని అలా అరేంజ్ చేసుకున్నారనమాట. మనకి మేకప్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు. అండ్ కిందనైతే డ్రాస్ వచ్చాయి. ఈ స్పేస్ చూసారా, స్టూల్ కోసం అక్కడ స్పేస్ ఉందన్నమాట. వీడియో షూట్ చేస్తుంది మా వదిన, తనకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మౌనీస్ డైలీ అని. మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఈ ఇంటికి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా తనకి కామెంట్ చేయండి, తను తప్పకుండా రిప్లై ఇస్తుంది అండ్ వీడియో కూడా తీస్తుంది. ఇంటికి సంబంధించిన బడ్జెట్ అండ్ ఏ ఐటమ్ ఎక్కడ తీసుకున్నారు అవన్నీ తనకైతే ఫుల్ గా ఐడియా ఉంది. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కి వచ్చిన కబోర్డ్స్ కూడా మనకి స్లైడ్సే వచ్చాయి. ఇక్కడ తీసుకున్న కలర్ వచ్చేసి మార్నింగ్ గ్లోరీ. పిల్లలకి ఐస్ కి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా లైట్ కలర్ లో చూస్ చేసుకున్నారు. లైట్ కలర్స్ ఎప్పుడు కూడా మనకి పీస్ఫుల్ గా ఉండేటట్టు చేస్తాయి కదా. అండ్ ఈ బెడ్రూమ్ లో వచ్చిన డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా బాగుంటది. మిర్రర్ కి ఇన్సైడ్ లైట్స్ ఉంటాయి అనమాట ఈ డ్రెస్సింగ్ టేబుల్ లో. ఇలాంటి డిజైన్ ఎక్కడో రిలేటివ్స్ ఇంట్లో చూసారంట, సో అలా చేపించుకున్నారు. కిడ్స్ హైట్ కి తగ్గట్టు ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే కొంచెం కిందగానే ఉంటుంది. దీనికి పక్కనే ర్యాక్స్ చూసారా, అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైనా ఉంటే పెట్టుకోవడానికి అనమాట. ఇంటికి 3 విండోస్ అయితే ఉంటాయి. విండో ఓపెన్ చేస్తే చాలు చాలా ఎయిర్ అయితే పాస్ అవుతూ ఉంటుంది, బట్ అంతే డస్ట్ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడే అన్ని ఆఫీస్ టేబుల్ లా సెట్ చేశారు సిస్టమ్ అది పెట్టుకోవడానికి. మా అన్నయ్య అయితే ఓన్ గా ఒక కంపెనీ పెట్టుకున్నారు, MSME ఈశ్వర్ ఫైర్ సేఫ్టీ అని. దానికి సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం ఇక్కడే చేసుకుంటూ ఉంటారు. డ్రెస్సింగ్ టేబుల్ కింద వరకు ఉంటే చైర్స్ అవి వేసుకున్నప్పుడు తగులుతాయనేసి ఇంకా పై వరకే ఉంది డ్రెస్సింగ్ టేబుల్ అయితే. స్పేస్ని ఎక్కువగా ఆక్యుపై చేయకుండా మన ఫ్యూచర్లో కాళ్ళకి కానీ ఏది డిస్టర్బెన్స్ రాకుండా ఇలా అయితే
క్రియేటివ్ గా ఆలోచించి ఇలా డిజైన్ చేసుకున్నారు. వన్స్ అయితే సీలింగ్ చూసేయండి. ఫ్లాట్ కొన్నప్పుడు ఇవేవి లేవు, మళ్ళీ ఇంటీరియర్ చేసేటప్పుడు అవన్నీ కట్ చేసి ఆ ప్రొఫైల్ లైట్స్ అన్ని పెట్టారు. ఇలా సీలింగ్ చేపించడానికి కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. మొత్తం ఇంటికి ఇలానే సీలింగ్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ మనకి డార్క్ కలర్స్ పెయింటింగ్ అయితే యూజ్ చేయలేదు. ఇంటికి చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారు. యాక్చువల్లీ ఈ డిజైన్ అయితే అనే వాళ్ళు చూస్ చేసుకోలేదు. అనే వాళ్ళు చూస్ చేసింది అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వడం, ఏ ఆప్షన్ లేక దీన్ని అయితే చూస్ చేసుకున్నారు. బట్ అవుట్పుట్ మాత్రం చాలా క్లియర్ గా చాలా బాగా వచ్చింది. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ వచ్చింది అనమాట. మన ఛానల్లో వైరల్ అయిన ఒక షార్ట్ నేను ఇక్కడే కుక్ చేస్తూ ఉన్నాను, మినీ బ్లాగ్. అది ఎంతమంది చూసారో కామెంట్ లో చెప్పండి. గృహప్రవేశం అప్పుడు చాలా మంది జనాలు వచ్చారు కదా, ఇంక ఇక్కడే వంటలు చేసేవాళ్ళం. జనరల్గా అయితే ఈ టైల్స్ లుక్ చాలా బాగుంటుంది. నైట్ వల్ల మీకు కొంచెం అంత లుక్ రాకపోవచ్చు, బట్ రియల్గా చూస్తే చాలా బాగుంటుంది ఈ కలరు. గ్రిల్ లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది, బట్ పిల్లల సేఫ్టీ కోసమని గ్రిల్ అయితే వేశారు. ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఒకసారి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా అయితే చాలా బాగుంటుంది. అక్కడ కనిపిస్తుందంతా అవుటర్ రింగ్ రోడ్, చాలా క్లియర్ గా ఉంటది. ఈ బాల్కనీకి పక్కన చూడండి చాలా బిల్డింగ్స్ అయితే అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఎన్ని అపార్ట్మెంట్స్ అయిపోయి ఉంటాయో ఏంటో. ఇంకా సరిగా ఆర్గనైజ్ అయితే చేయలేదండి. ఇవన్నీ ప్లాన్స్ పెట్టుకుందామని వీళ్ళ ప్లాన్. ఇంతేనండి అనే వాళ్ళ హోమ్ టూర్ అయితే. చిన్న ఇల్లు చాలా క్యూట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు చాలా అంటే చాలా థాంక్స్. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.